ఏపీలో మహిళా మంత్రి పీఆర్ఓపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. తనను లైంగికంగా వేధించాడంటూ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ఓ బాధితురాలు. కారుణ్య నియామకం పేరుతో తన దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుని మోసగించాడని ఆరోపించింది. పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారాణి వద్ద పీఆర్ఓగా పనిచేస్తున్నాడు సతీష్. అయితే భర్త లేని తనకు అండగా ఉంటానని సతీష్ నమ్మబలికాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు తనకు రాజకీయ నాయకులు తెలుసని చెప్పాడని వివరించింది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తానంటూ 2021లో తన నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నట్టు చెబుతోంది. మంత్రి కొడుకుపైన ఆరోపణలు చేసింది బాధితురాలు. శారీరక సంబంధం కోసం స్నేహితుల వద్దకు వెళ్లమని మంత్రి కొడుకు ఒత్తిడి చేశాడని చెబుతోంది. తాను ఇచ్చిన డబ్బులతో పాటు లైంగిక వేధింపులపై ప్రశ్నించడంతో తనను మారుమూల ప్రాంతానికి బదిలీ చేయించాడని ఆరోపిస్తోంది బాధితురాలు. సతీష్పై పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఫోన్ చాటింగ్స్, ఆడియో రికార్డింగ్స్, డబ్బు చెల్లింపులకు సంబంధించిన వివరాలు అందజేసింది. కాగా బాధితురాలికి భద్రత కల్పించడంతో పాటు సతీష్ తీసుకున్న డబ్బులు తిరిగి ఇప్పించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్. పృథ్వీ చిన్న చిన్నవి ఒకసారి మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేశాడు సార్. మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. బ్యూరోకి ఏదో ఉంటుంది కదా సార్, నా ఫోను వాడి ఫోను అందరి ఫోన్ నెంబర్స్ ఇస్తాను, నా ఫోన్ కూడా వదిలేస్తాను, చేసుకోమని చెప్పండి సార్. జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి